మన దేవుడు ప్రార్థన ఆలకించువాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి తన కృపా సింహాసనం నుండి ఆయన మనకు సమాధానాలు ఇస్తున్నారు. నేటికి మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మన శక్తి, మన జ్ఞానం, మన బలం ఏది కాదు, కానీ దేవుని యొక్క అనిర్వచనీయమైన కృప ద్వారా మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు మనం జూలై మాసంలోనికి అడుగు పెడుతున్నాం. మరొక నూతన మాసములోనికి, నెలలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నారు. గతించిన 6 నెలలు దేవుని రెక్కల నీడలో మనం భద్రపరచబడ్డాం. మహోన్నతుని నీడలో మనం దాచిపడ్డాం కాబట్టి సజీవుల లెక్కలు ఉండి ఆయన ఆరాధించగలుగుతున్నాం. ఈ 6 నెలల్లో చాలా మంది బహుశా గతించిపోయి ఉండొచ్చు. ఎన్నో విపత్కర పరిస్థితులు చాలా మంది ఎదుర్కొని ఉండొచ్చు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అన్నట్టుగా చాలా మంది జీవిస్తుండొచ్చు. కానీ దేవుడు తన కృపా సమాధానాన్ని మన మీద కృమ్మరించి తన మహిమ కొరకు జీవించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఈ జూలై మాసంలో అడుగు పెడుతున్న మనందరం కూడా ప్రభు కృపా సింహాసనం వైపు చూద్దాం. ఈ నెలంతా కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించినట్లుగా, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని నడిపించినట్లుగా మన జీవితాలను సంపూర్ణంగా దేవుని సమర్పించుకుందాం. సంపూర్ణంగా దేవుని సమర్పించుకున్నవారంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి వారిని దేవుడు చాలా బలంగా వాడుకుంటారు. ఈ నెలలో దేవుడు మీ అందరి జీవితాల్లో అద్భుతాలు చేయాలని, ఈ జూలై నెల ఆశీర్వాద నెలగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అదే సమయంలో మీరందరూ కూడా ఆత్మలో వర్ధిల్లునట్లుగా, స్పిరిచువల్ లైఫ్లో ఒక పటిష్టమైన స్థానానికి వచ్చి ప్రభు రాజ్య విస్తరణలో మీరు వాడబడాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను.